వావ్, స్టన్నింగ్ బ్యూటీ అంటారు కదా, స్టన్నింగ్ కంటే స్టన్నింగ్ అనమాట. ఒక ఐ క్యాచింగ్ డిజైన్ అండి. బడ్జెట్ కలెక్షన్ చాలా బాగుంది. ఇంత బ్రాడ్ నెక్లెస్ మనకి 5,45,000 అంటే ఇట్స్ బడ్జెట్ అని చెప్పొచ్చు. వావ్ వావ్ అంటే వావ్ అనాల్సిందే, అంత బడ్జెట్లో ఉంది, అంత స్టన్నింగ్ ఉంది. రెడ్ కలర్ ఒక లాంగ్ డ్రెస్, ఫుల్ గేరా ఉండి, హాఫ్ షోల్డర్స్ అట్లా ఉండి, ఈ నెక్లెస్ వేసుకొని ఒక చిన్న స్టడ్స్ పెట్టుకొని మీరు అలా స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే, లైక్ మీ రిసెప్షన్కి కానీ ఇది వేసుకొని వెళ్తుంటే ఎంత బాగుంటుందో ఊహించుకోండి. నేనైతే చాలా గ్రాండ్గా ఉంటుంది అనుకుంటున్నా. సో అకేషన్తో సంబంధం లేదు, దీని గ్రాండ్ ఏంటంటే ఒక మంచి రాయల్ జ్యువెలరీ లాగా. నాకైతే చాలా నచ్చింది. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ పీస్ ఇన్ స్వర్ణకంచి. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను శ్రీ స్వర్ణకంచికి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంది. సో ఇవాళ నేనైతే ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. బడ్జెట్ అంటే చాలా చాలా బడ్జెట్. నేను బడ్జెట్ చెప్పిన తర్వాత మీరు ఒకటే అంటారు వావ్ అని. 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతుందండి బడ్జెట్ డైమండ్లో. సో నెక్లెస్ కలెక్షన్ అనమాట. ఇంకా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మీకు బడ్జెట్తో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 18 karat గోల్డ్తో మేక్ చేశారండి. రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. సో ఇవన్నీ డైమండ్స్ అనమాట. ఇది ఏంటంటే మనకి క్లస్టర్ సెట్టింగ్లో ఉందండి. సో బంచ్ ఆఫ్ డైమండ్స్ అన్నీ కలిపి మనకు ఒక పెద్ద డైమండ్ లాగా కనిపిస్తుంది. కాకపోతే దీంట్లో అన్ని చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి. ఇది మీరు గిఫ్టింగ్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని బడ్జెట్ వచ్చేసి 1,51,000 అండి. ఎస్, చెప్పాను కదా బడ్జెట్ కలెక్షన్ అని. 1,51,000 అంటే వెరీ వెరీ బడ్జెట్ కలెక్షన్. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఇంకా మీకు ప్రాపర్ ఎస్టిమేషన్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఎస్టిమేషన్ డీటెయిల్స్ వచ్చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే స్వర్ణకంచిలో డైమండ్ క్యారెట్ ప్రైస్ వచ్చేసి 49,900 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఈఎఫ్ కలర్, వివిఎస్ క్లారిటీ, ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్ అనమాట. 18 క్యారెట్కి కూడా హాల్ మార్క్ ఉంటుంది. ఇదైతే వచ్చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ నెక్లెస్ అండి. చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 2 layers లాగా ఇచ్చేసారు. యూనిక్గా ఉంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్లోనే ఉంది. అండ్ ఇది ఏంటంటే మనకి ఓపెన్ సెట్టింగ్లో ఉందండి. యూనిక్గా ఉంది. సో మీరు ఇది 2 lines ఉంది. ఒకవేళ మీకు 1 line కావాలంటే అలా కూడా మీకు కస్టమైజ్ చేసిస్తారు. ఇప్పుడైతే ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉందండి. నో చేంజబుల్స్, మొత్తం అన్నీ కూడా డైమండ్సే ఉన్నాయి. కలర్ స్టోన్ కూడా ఏది లేదు. ఇది వచ్చేసి ఇవాళ ప్రైస్ చెప్తున్నానండి. గోల్డ్ ప్రైస్ బేస్ చేసుకొని, డైమండ్ క్యారెటేజ్ ప్రైస్ బేస్ చేసుకొని చెప్తున్న ప్రైస్ అనమాట. 2,60,000 అనేది ఇవాళ ప్రైస్. ఇదైతే నోట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడైతే గోల్డ్ రేట్ అస్సలు స్టేబుల్గా లేదు. మనకి ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. తగ్గితే ప్రైస్ కూడా తగ్గుతుంది. ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ హ్యూజ్ నెక్లెస్ అండి. ఇది చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే మిడిల్లో ఇట్లా డ్రాప్స్ లాగా వచ్చిందనమాట, ఆ స్టింగ్ లాగా. సో గ్రేడియేషన్ అయితే ఉంది. ఇక్కడ సైజ్ కొంచెం పొడుగుగా ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి గ్రేడియేషన్ చూపించారు. చాలా బాగుంటుంది. ఇది మీరు ఇండో వెస్ట్రన్ మీద వేసుకోవచ్చు. నేనైతే నా విజన్లో ఇది ఎట్లా ఊహించుకుంటున్నా అంటే ఒక మంచి గౌన్ వేసుకొని ఇది పెట్టుకొని చిన్న స్టడ్స్ పెట్టుకున్నారంటే వా, ఏమన్నా లుక్గా. మీరు ఒక కాక్టైల్ పార్టీని అటెండ్ చేయవచ్చు, ఒక సంగీత్ని అటెండ్ చేయవచ్చు, ఒక రిసెప్షన్ని కూడా అటెండ్ చేయవచ్చు. అలాంటి కలెక్షన్ ఇది. ఇది 3,40,000లో అవైలబుల్ ఉందండి. బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ బడ్జెట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ స్టన్నింగ్ పీస్ అనమాట. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఇంతకుముందు లాగే ఉంది, కాకపోతే ఇది కొంచెం బ్రాడ్గా రౌండ్ నెక్ లాగా వచ్చింది అనమాట. ఇంతకుముందు ఏంటంటే వీ నెక్ లాగా వచ్చేసింది. సో పైన లేయర్ 2 layers ఇచ్చేసారు. కింద వచ్చేసి డ్రాప్స్ లాగా వచ్చింది అనమాట. 18 karat గోల్డ్ విత్ హాల్ మార్క్, IGI సర్టిఫైడ్ డైమండ్స్, ఈఎఫ్, వివిఎస్, ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్ అనమాట. సో ఇదేంటంటే రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉందండి. అగైన్ ఓపెన్ సెట్టింగ్. ఇది వచ్చేసి 3,02,000 అవైలబుల్ ఉంది. బ్యూటిఫుల్ పీస్. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. అన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఉన్నాయి. కస్టమైజ్ చేయించవచ్చు అంటే మీరు అనుకుంటారు కస్టమైజ్ చేయించవచ్చు కదా నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి, చేపిస్తారు. బట్ లిటిల్ టైం అయితే పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఒకవేళ నెక్స్ట్ కస్టమైజ్ చేయించినప్పుడు కొంచెం లిటిల్ వెయిట్ అయితే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అట్లాంటి పాసిబిలిటీ కూడా ఉందండి. ఇదైతే నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇల్యూజన్ సెట్టింగ్లో ఉందండి. సో డైమండ్ చిన్నదే కానీ మనకి పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో మిడిల్లో వచ్చేసి మనకి ఒక బిగ్ సైజ్ ఎమరాల్డ్ని హైలైట్ చేస్తారు. అది చేంజబుల్ ఉందండి. సో మీరు పింక్ వెళ్ళిపోవచ్చు, అంటే రెడ్ ఇస్తారు ఆల్రెడీ. మీకు లైట్ కలర్ పింక్ స్టోన్ కావాలా, లైక్ సఫేర్ కలర్ కావాలా, టాంజరైట్ కలర్ స్టోన్ కావాలా, అలా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఆప్షన్ అయితే ఉంది. ఇది ఇవాళ గోల్డ్ రేట్ ప్రకారం, డైమండ్ క్యారెటేజ్ ప్రకారం ప్రైస్ వచ్చేసి 3,87,000 అవైలబుల్ ఉందండి. స్టన్నింగ్ పీస్. ఇది కూడా నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్, స్టన్నింగ్ బ్యూటీ అంటారు కదా, స్టన్నింగ్ కంటే స్టన్నింగ్ అనమాట. ఒక ఐ క్యాచింగ్ డిజైన్ అండి. మిడిల్లో అంతా మనకి సఫేర్ కలర్ స్టోన్స్ వచ్చినాయి. బ్లూ సఫేర్ అనమాట. కానీ ఇది వచ్చేసి ఒరిజినల్ స్టోన్ కాదు, సెమీ స్టోన్స్ అనమాట. సింథటిక్ అంటారు కదా అలా. సో మళ్ళీ అంతా కూడా మనకి ఇది
క్లస్టర్ సెట్టింగ్లో డైమండ్స్ వచ్చేసినాయండి. ఈ సైడ్కి లీఫ్ లాగా వచ్చిందనమాట. ఇది 3 లైన్స్ లాగా ఉంది. సో మీరు ఒక మంచి గాగ్రా వేసుకొని ఈ నెక్లెస్ పెట్టుకొని దీనికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారంటే మీరు ఒక సంగీత్ అవుట్ఫిట్కి మ్యాచ్ అయిపోతారనమాట. అలాంటి కలెక్షన్. దీని బడ్జెట్ వచ్చేసి 5,55,000 అండి. ఇది ఇవాల్టి ప్రైస్. ఓకే, మీకు ఇంకా ప్రాపర్ ఎస్టిమేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ షేర్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ వన్ చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి అగైన్ ప్రెషర్ సెట్టింగ్ అండి. సో బంచ్ ఆఫ్ డైమండ్స్ టుగెదర్ అనమాట. సో చిన్న చిన్న డైమండ్సే మనకి పెద్ద డైమండ్ లాగా కనిపిస్తుంది. వేసుకుంటే కూడా అంతే లుక్ ఉంటుంది. ఎమరాల్డ్ వచ్చేసిందండి. చేంజబుల్ అయితే లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో మీకు ఇదే నెక్లెస్ మీకు రూబీలో కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. ఇప్పటివరకు చూసినవి అన్నీ మనకి ఏంటంటే రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి 18 క్యారెట్లో. ఇదేంటంటే ఇది కూడా 18 క్యారెటే, కాకపోతే ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంది. కొంచెం ఏంటంటే ట్రెడిషనల్ సెట్టింగ్ లాగా వచ్చిందనమాట. ఇది 3,73,000 అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా మంచి పీస్, నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సెట్టింగ్ అండి. మిడిల్లో వచ్చేసి ఎమరాల్డ్ ఉంది, అది చేంజబుల్ ఉందన్నమాట. లైట్ కలర్ లైక్ రష్యన్ ఎమరాల్డ్ లాగా వచ్చేసింది. సో యూనిక్ ఉందండి దీనికి. అండ్ IGI సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట. ఓకే, EF/VVS ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్ వెనకాల మనకి విధంగా ఉంటుంది. అండ్ 18 క్యారెట్ గోల్డ్ కాబట్టి హాల్ మార్క్ కూడా ఉంటుంది. సో మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది 5,45,000 అవైలబుల్ ఉందండి. బడ్జెట్ కలెక్షన్ చాలా బాగుంది. ఇంత బ్రాడ్ నెక్లెస్ మనకి 5,45,000 అంటే ఇట్స్ బడ్జెట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకేం చెప్పాలి దీని గురించి, స్టన్నింగ్ పీస్. ఓకే, అండ్ ఇది చేంజబుల్ కూడా ఉందండి. సో మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ మీరు చేయించుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ వీళ్ళు రెడ్ ఇస్తున్నారు, గ్రీన్ ఇస్తున్నారు. మీకు ఇంకా బ్లాక్ కావాలి, ఐ మీన్ సఫేర్ కలర్ కావాలి, లేదు ఇప్పుడు టాన్జరైట్ కలర్స్, ఈ కలర్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, మీరు అలా కావాలంటే అది కూడా చేయించుకోవచ్చు. ఓకేనా, ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చిన్నదనమాట, ఒక క్యూట్ నెక్లెస్. ఏం చెప్పాలి దీని గురించి. సో మిడిల్లో వచ్చేసి స్టోన్ వచ్చింది, ఎమరాల్డ్. చేంజబుల్ అయితే లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఒక మంచి లుక్ అనమాట. మీరు ఒక డ్రెస్ మీద వేసుకున్నారు అంటే, ఒక గాగ్రా చోలి, లేదు ఒక గౌన్, లేదు ఒక షరారా వేసుకున్నారు, ఒక సింపుల్ నెక్లెస్ వేసుకోవాలి, అది కూడా డైమండ్ నెక్లెస్ వేసుకోవాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. సింపుల్ అండ్ యూనిక్ కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు అండి. ఇది వచ్చేసి ఇవాల్టి గోల్డ్ రేట్ డైమండ్ క్యారెటేజ్ ప్రకారం ప్రైస్ వచ్చేసి 2,80,000 అవైలబుల్ ఉంది. ఇది కూడా నైస్ స్టన్నింగ్ చోకర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో బడ్జెట్లో డైమండ్ నెక్లెస్ కోసం చూస్తున్నారా, ఇది మీకోసం పట్టుకొచ్చిన ఇంకా ఏం అంటే ఇంకా మీరు వచ్చి చూసుకోవడమే, అలాంటి నెక్లెస్ అనమాట ఇది. సో మిడిల్లో వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసి కింద ఈ విధంగా చిన్న చిన్న డైమండ్స్తో లీఫ్ డిజైన్ లాగా వచ్చిందండి. 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్, EF/VVS ఎక్సలెంట్ కట్ డైమండ్స్ అనమాట. అండ్ 18 క్యారెట్ గోల్డ్తో ఉంది కాబట్టి హాల్ మార్క్ ఉంది. అండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. ఇది 2,02,000 అవైలబుల్ ఉందండి. 2,02,000 మాత్రమే ఈ నెక్లెస్ ప్రైస్, అది కూడా ఇవాళ గోల్డ్ రేట్ డైమండ్ క్యారెటేజ్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్లెస్ అండి విత్ డైమండ్స్ అనమాట. ఇది చాలా బాగుంది. సో కలర్ స్టోన్ వద్దు, ఒక నెక్లెస్ ఉండాలి, ప్యూర్ డైమండ్స్లో ఉండాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. కింద వచ్చేసి పర్ల్ డ్రాప్స్ని హైలైట్ చేశారనమాట. చాలా బాగుంది, ఒక ఫ్లవర్ లాగా ఉందన్నమాట డిజైన్. 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్ అండి. ఇంకోటి EF/VVS ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్ అనమాట. IGI సర్టిఫికేషన్ ఉంటుంది. ఇది 2,51,000 అవైలబుల్ ఉంది. 2,51,000 అనమాట. బడ్జెట్ అంటే బడ్జెట్ కలెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంకోటి చిన్న నెక్లెస్ అనమాట, కానీ చాలా బాగుంది. మొత్తం డైమండ్సే అండి, వేరే కలర్ స్టోన్ ఏమీ లేదు. సో చిన్న చిన్న డైమండ్స్ కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి బడ్జెట్ 2,88,000 అనమాట. సో ఆల్రెడీ చెప్పిందే డైమండ్ క్యారెటేజ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ స్వర్ణ కంచిలో మనకి 49,900 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇదైతే నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ మోర్ స్టన్నింగ్ పీస్ అండి. దీనిలో ఏంటంటే రూబీ వచ్చేసింది, అది కూడా డిఫరెంట్గా హెక్సాగోనల్ షేప్ అనమాట. సో ఇదేంటంటే ఫుల్ డైమండ్స్ ఉన్నాయి, కింద ఇట్లా డ్రాప్ లాగా వచ్చేసింది, చాలా బాగుంది. ఇది 2,95,000 ఉందండి. దీని బడ్జెట్ వచ్చేసి 2,95,000 అనమాట. ఓకే, నైస్ కలెక్షన్ కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ నెక్లెస్ అండి. ఇదైతే చాలా యూనిక్గా ఉంది. సో ఇదైతే ఖచ్చితంగా మీరు వెస్ట్రన్ డ్రెస్ మీదకి వేసుకోవచ్చు అనమాట. లైక్ ఇండో వెస్ట్రన్ ఫ్రాక్స్, గౌన్స్ ఉంటాయి కదా వాటి మీదకి. సో దీనిలో ఏంటంటే టర్మలిన్ కలర్ ఉంటుంది కదండి, లైట్ పింక్ షేడ్ని హైలైట్ చేశారు ఆ స్టోన్. సో మీరు ఇదే నెక్లెస్ని మీకు ఇంకేదైనా కలర్ స్టోన్తో కావాలంటే అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. ఇది 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్ అండి. EF/VVS ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్ అనమాట. ఇది 2,40,000 అవైలబుల్ ఉంది. స్టన్నింగ్ పీస్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్ అంటే వావ్ అనాల్సిందే, అంత బడ్జెట్లో ఉంది, అంత స్టన్నింగ్ ఉంది. సో దీనిలో ఏంటంటే 3 లైన్స్ ఇచ్చేసారండి, చాలా బాగుంది. అండ్ ఇది కూడా వేసుకొని మీరు ఒక
సో ఇది ఎలా చెప్పాలి అంటే ఒక రెడ్ కలర్ ఒక లాంగ్ డ్రెస్ ఫుల్ గేరా ఉండి హాఫ్ షోల్డర్స్ అట్లా ఉండి ఈ నెక్లెస్ వేసుకొని ఒక చిన్న స్టడ్స్ పెట్టుకొని మీరు అలా స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే లైక్ మీ రిసెప్షన్కి కానీ లేదు అంటే ఒక సంగీత్కి కానీ ఇది వేసుకొని వెళ్తుంటే ఎంత బాగుంటుందో ఊహించుకోండి. నేనైతే చాలా గ్రాండ్గా ఉంటుంది అనుకుంటా. సో అలాంటి పీస్ అనమాట. మీరు ఇది సంగీత్కి వేసుకోవచ్చు అంతే కదండి, దేనికైనా వేసుకోవచ్చు. సంధ్య గారు పక్క నుంచి చెప్తున్నారు. సో అకేషన్తో సంబంధం లేదు. దీని గ్రాండ్ ఏంటంటే ఒక మంచి రాయల్ జ్యువెలరీ లాగా. ఎస్, 2,93,000 అండి దీని బడ్జెట్. నాకైతే చాలా నచ్చింది. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ పీస్ ఇన్ స్వర్ణకంచి. నెక్స్ట్ వచ్చేసి ఎమరాల్డ్స్ హైలైట్ అండి. దీంట్లో 3 ఎమరాల్డ్స్ ఉన్నాయి. మిడిల్లో అన్నమాట సైజు గ్రేడియేషన్ అయితే ఉంది. కొంచెం పెద్ద సైజు, మిడిల్ సైజు, కింద చిన్న సైజు అనమాట. చాలా బాగుంది, కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్, రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. 3,28,000 బడ్జెట్ అండి. ఈఎఫ్ వివిఎస్ ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్. అండ్ ఇక్కడ డైమండ్ క్యారెటేజ్ ప్రైస్ వచ్చేసి 49,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. వన్ మోర్ స్టన్నింగ్ పీస్ అనమాట. కిందని మనకి ఏంటంటే సఫేర్ కలర్లో ఉన్న బ్లూ స్టోన్స్ అనమాట. సింథటిక్ స్టోన్సే, ఒరిజినల్ అయితే కాదు. సో ఇంకోటి ఏంటంటే రోజ్ గోల్డ్ ఫినిషింగ్, కొంచెం ఇట్లా ఎంబోజింగ్ లాగా 3D ఎంబోజింగ్ ఉంటుంది కదా, అట్లా ముందుకు వచ్చినట్టుగా ఉన్నాయి. బాగుంది. 5,53,000 అనేది బడ్జెట్ అండి. ఓకే, 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్, ఈఎఫ్ వివిఎస్ ఎక్సలెంట్ కట్ విత్ ఐజిఐ సర్టిఫికేషన్. ఇంకెంతకన్నా ఏం కావాలి, బడ్జెట్లోనే వచ్చేసింది. మనకి అన్నీ ఏమేమి కావాలి, మనం ఈఎఫ్ ఉందా చూస్తాం, బడ్జెట్లో ఉందా చూస్తాం, ఐజిఐ సర్టిఫికేషన్ ఉందా చూస్తాం, మనం ఇంకోటి గోల్డ్కి హాల్ మార్క్ ఉందా లేదా కూడా చూస్తాం. సో అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. ఓకే, షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ స్టన్నింగ్ బ్యూటీ అండి. దీంట్లో ఎమరాల్డ్ స్టోన్ని హైలైట్ చేశారనమాట, రష్యన్ ఎమరాల్డ్. కింద వచ్చేసి మనకి ఏంటంటే చాంబాలి లాగా వచ్చింది, కొంచెం హ్యాంగింగ్ లాగా అనిపిస్తుంది. సో కలర్ స్టైన్ అయితే చేంజబుల్ ఉందండి. 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. ఇంకోటి ఏంటంటే అన్ని సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట, ఐజిఐ సర్టిఫికేషన్, ఈఎఫ్ ఈవిఎస్ ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్. ఈ నెక్లెస్ బడ్జెట్ వచ్చేసి 3,16,000 అండి. ఓకే, నైస్ కలెక్షన్ కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్, సో మిరాకిల్ సెట్టింగ్లో ఒక నెక్లెస్ అనమాట. డైమండ్ అనేది చిన్న సైజ్ డైమండే, కాకపోతే ఏంటంటే మిరాకిల్ సెట్టింగ్ కాబట్టి మనకి పెద్ద డైమండ్ లాగా కనిపిస్తుంది. బాగుంది. మిడిల్లో వచ్చేసి ఏంటంటే లైట్ కలర్ పింక్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని హైలైట్ చేశారు. సో ఇప్పుడు ఇదే ట్రెండ్ అండి. ఇంతకుముందు ఏంటంటే ఎమరాల్డ్ విత్ డైమండ్స్, లేదంటే రూబీ విత్ డైమండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ చేంజ్ అయిందనమాట. టాంజనైట్ స్టోన్స్ విత్ డైమండ్స్, 2 million స్టోన్స్ విత్ డైమండ్స్, అండ్ ఇంకోటి ఏంటంటే రష్యన్ ఎమరాల్డ్స్ విత్ జాంబియన్ ఎమరాల్డ్స్ విత్ డైమండ్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్గా తీసుకొస్తున్నారు డిజైనర్స్ కూడా. సో కలెక్షన్ కూడా అట్లనే ఉంది. ఇది 4,95,000 బడ్జెట్ అండి. ఇది కూడా 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. ఇంకోటి ఏంటంటే ఈఎఫ్ వివిఎస్ ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్. అండ్ ఇది వచ్చేసి ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బడ్జెట్లో వచ్చేసిందండి. 2 లైన్స్ ఇచ్చేసారనమాట. సో ఇది రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. ఇంకోటి ఏంటంటే ఈఎఫ్ వివిఎస్ ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్. ఈ నెక్లెస్ ప్రైస్ వచ్చేసి 2,89,000 అండి. బడ్జెట్ కలెక్షన్. సో సర్టిఫికేషన్ కూడా ఉంది, ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ నెక్లెస్ అండి. ఇదేంటంటే మనకి నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి అనమాట. సో మిడిల్లో వచ్చేసి మనకి రష్యన్ లైక్ ఎమరాల్డ్ని హైలైట్ చేశారు, చేంజబుల్ ఉందండి. కింద వచ్చేసి డ్రాప్స్ అనమాట. 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్ అండి. అండ్ డైమండ్స్కి కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో మీకు ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ పర్చేస్ చేసుకోవచ్చు, నెక్లెస్తో కావాలంటే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ పర్చేస్ కూడా ఉందండి. సో నెక్లెస్ ప్రైస్ వచ్చేసి 5,85,000 ఉంది. ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి 88,000 అనమాట. రెండు కావాలి అనుకుంటే 6,50,000 నుంచి 60,000 మధ్యలో వచ్చేస్తుందండి. ఇదైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా కలర్ స్టోన్స్ మ్యాజిక్ అని. ఇంతకుముందు ఎమరాల్డ్ విత్ డైమండ్స్ అంటే అది క్రేజీ ఉండే కాంబినేషన్. ఇప్పుడు ఏంటంటే ఇలా కలర్ స్టోన్స్ కాంబినేషన్ క్రేజీ ఉందండి. సో ఇది వచ్చేసి లైట్ ట్రాన్స్పరెంట్ ఎమతిస్ట్ కలర్ అంటారు కదా, అలా వచ్చేసింది. మిగతా అన్ని డైమండ్స్ చాలా బాగుంది. ఇది కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉందండి, యూనిక్ డిజైన్. ఇది వచ్చేసి బడ్జెట్ 6,78,000లో అవైలబుల్ ఉందండి. దీనికి కూడా సర్టిఫికేషన్ ఉంటుంది, ఐజిఐ సర్టిఫికేషన్, ఈఎఫ్ వివిఎస్ ఎక్సలెంట్ కట్ ఉన్న డైమండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ యూనిక్ పీస్ అండి. ఇదేంటంటే వీ షేప్ లాగా, వీ నెక్ లాగా వచ్చిందనమాట. సో మిడిల్లో ఎమరాల్డ్ వచ్చింది, కింద ఇట్లా డ్రాప్ లాగా హైలైట్ చేశారు. చాలా బాగుంది, ఒక స్టన్నింగ్ పీస్ అనమాట. ఇది బడ్జెట్ వచ్చేసి మనకి 5,10,000 అండి. ఇది ఇవాళ డైమండ్ అండ్ గోల్డ్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన ప్రైస్. మీకు ఇంకా ప్రాపర్ ఎస్టిమేషన్ కావాలంటే
స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఎస్టిమేషన్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎమరాల్డ్. సో ఎమరాల్డ్ డ్రాప్స్ వచ్చేసినాయి అనమాట. మళ్ళీ ఇంకేంటంటే ఇది చిన్న చిన్న ఫ్లవర్ డ్రాప్స్ డిజైన్ లాగా వచ్చేసింది. బడ్జెట్ వచ్చేసి 4,45,000 అండి. ఇది కూడా యూనిక్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ యూనిక్ పీస్ అండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది 3 లేయర్స్ లాగా ఇచ్చేసారు అనమాట. మిడిల్లో అంతా మనకి ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసి లీవ్స్ వచ్చేసినాయి. సో నెక్లెస్ ప్రైస్ వచ్చేసి 3,23,000 ఉందండి. సో దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కావాలంటే స్టడ్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ స్టడ్స్ ప్రైస్ వచ్చేసి 34,000 ఉంది. సో మీకు 2 కావాలి అనుకుంటే 3,55,000లో వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఏంటంటే మనకి సఫేర్ కలర్ హైలైట్ అండి, కలర్ స్టోన్స్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే ప్రెషర్ సెట్టింగ్లో ఉంది, బంచ్ ఆఫ్ డైమండ్స్ అండ్ 3 లైన్స్ లాగా ఇచ్చేసారు. ఇది కొంచెం కాక్టైల్ కలెక్షన్ లాగా ఉందండి. నెక్లెస్ ప్రైస్ వచ్చేసి 5,26,000 ఉంది. ఆ బడ్జెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్ కూడా మీరు టుగెదర్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి 2,06,000 అండి. మీకు 2 కావాలి అంటే ఆల్మోస్ట్ మీకు 7,35,000 ఆ రేంజ్లో మీకు కంప్లీట్గా సెట్ అయితే వచ్చేస్తుంది. నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి. ఇంకా ప్రాపర్ ఎస్టిమేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ షేర్ చేస్తారంటే మీకు ఎస్టిమేషన్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి నెక్లెసే కాకుండా ఇయర్ రింగ్స్ ఉంటాయి అండ్ ఇంకొచ్చేసి రింగ్స్ ఉంటాయి అండ్ ఇట్లాంటి బ్రాస్లెట్స్ కూడా ఉంటాయండి. కలెక్షన్ చాలా ఉంది. నేను ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి బడ్జెట్ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇదేంటంటే ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో ఉందండి. 18 క్యారెట్ గోల్డ్ విత్ హాల్మార్క్ IGI సర్టిఫైడ్ డైమండ్స్ అనమాట. EFVS ఎక్సలెంట్ కట్టున్న డైమండ్స్. ఈ కడా ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 4 lakhs ఉంటుందండి. మీకు నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ షేర్ చేశారంటే ఎస్టిమేషన్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు, మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, స్వర్ణకంచి నుండి డైమండ్ కలెక్షన్ మీరు చాలా మంది అడిగారు, నేను మీకోసం తీసుకొచ్చాను. సో మీకోసం తీసుకొచ్చా కాబట్టి నా కోసం ఒక చిన్న లైక్ చేయండి. సో మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీకు స్వర్ణకంచి నుంచి ఏమైనా కావాలా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సంధ్య గారు మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కలెక్షన్ తీసుకొస్తాను. ఓకేనా? సో గైస్, ఇది డైమండ్ స్టోరీ ఇన్ స్వర్ణకంచి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్వర్ణకంచి.